ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వాళ్ళను కాపాడేందుకేనా మీ టోపీపై 3 సింహాలున్నాయని ప్రశ్నించారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకోవడంతో జగన్ మండిపడ్డారు. ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను ఎందుకు అలౌ చేశారండి మాకు తెలీదా? ఇంత ముందు ఎలా అలౌ చేశారు? ఇంత ముందు అలౌ చేశారు ఎమ్మెల్యేలను ఎందుకు అలౌ చేశారండి మాకు తెలీదా? ఇంత ముందు ఎలా అలౌ చేశారు? పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. ఏపీ పోలీసులపై మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వాళ్ళను కాపాడేందుకేనా అని మీ టోపీపై 3 సింహాలు ఉన్నాయని ప్రశ్నించారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ నేతలు నల్ల కండువాలు ధరించి వచ్చారు. వారిని అసెంబ్లీ ప్రాంగణంలో పోలీసులు అడ్డుకోవడంతో జగన్ మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, పోలీసులపై జగన్ ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. నల్ల కండువాలు ధరించి ఇక్కడ అసెంబ్లీ ఆవరణలోకి రావడంతో పోలీసులు అడ్డుకున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా తీవ్ర ఉద్రిక్తత మధ్య కొనసాగుతుంది. ఇప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, 11 మంది శాసనసభ్యులు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా వాకౌట్ చేస్తూ నల్ల జెండాలతో బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపలికి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం మీద ప్రస్తుతం ఇంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి బీఏసీ సమావేశం జరగబోతుంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు ఈ సమావేశాలు జరుగుతాయి అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద 5 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించారు. 3 రోజుల పాటు నిర్వహించేటువంటి వైట్ పేపర్స్, శ్వేతపత్రాలు ఏదైతే ఉన్నాయో శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశం పైన కూడా పూర్తిగా అసెంబ్లీలో చర్చించేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఏదైతే జగన్ లోపలికి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నం, అక్కడ ఈ ప్లకార్డులను పట్టుకుని అసెంబ్లీ ప్రాంగణంలోకి వెళ్లేందుకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సీఐ మధుసూదన్ జగన్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, శాసనసభ్యుల దగ్గర ఉన్నటువంటి ప్రికాషన్ లాక్కునేటువంటి ప్రయత్నం చేయడంతో కొంతవరకు జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.